హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కోసం డిప్యూటీ సీఎం కోసం అని చెప్పేసి కృష్ణతేజను అయితే లేఖ రాసి మరి కేరళ నుంచి ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పేసి చంద్రబాబు ఒక లేఖలో చెప్పడం జరిగింది. అయితే ఆ లేఖకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఈయన 2015 బ్యాచ్లో ఐఏఎస్గా ఆయన అయితే సెలెక్ట్ అయిన తర్వాత అటు కలెక్టర్గా అటు కేరళలో చేశారు. కేరళ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి స్వయాన చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసి తీసుకురావడం జరిగింది. ఈయననే స్పెసిఫిక్గా ఎందుకు ఇటు పవన్ కళ్యాణ్ కోసం అని అడిగితే 2018లో కేరళలో వర్షాల వల్ల ఎన్నో వరదల వల్ల అక్కడ ఉన్న గ్రామ ప్రజలు అలాగే ఎంతోమంది ఇబ్బందులు పడగా 2.5 లక్షల మందిని అలాగే జంతువులను మరియు ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా ఎక్కడెక్కడైతే వర్షాలు పడకుండా క్షేమంగా వేరే వైపుకు తీసుకువెళ్ళడం జరిగింది. అదే కాకుండా ఇటు పశువులని కానీ దేన్నైనా సరే అప్పుడు జరిగిన ఆ ఘటనలో ఎక్కువ ప్రాధాన్యం అయితే ఈయనదే ఉందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళడాంట్లో ఈయనది మెయిన్ పార్ట్ ఉంది అని చెప్పొచ్చు. దాని తర్వాత ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఎంతో మందికి సేవ చేయడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు జనసేనకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం అయితే ఈయన మెయిన్ అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ అనే విధంగా ఈయనైతే రాబోతున్నారు. ఒకప్పుడు అంటే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటే అందులో 600 మంది పిల్లలకు ఈయన దత్తత తీసుకొని వాళ్ళకు సంబంధించి ఏమేమైతే కార్యక్రమాలు ఉంటాయో వాళ్ళ పిల్లల బాధ్యతల్ని అన్నీ ఈయననే తీసుకోవడం జరిగింది. ఇంత కృషి చేసిన ఈయనకు ప్రజెంట్ అయితే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్టీ పదవిని అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర అయితే ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన కృష్ణతేజ అనేటైన అటు కేరళలో ఉన్నప్పుడు కూడా ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఆయన అటు కేరళలో ఉన్నప్పుడు కూడా ఎన్నో మంచి పనులు చేసినప్పుడు ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఆయన రావడం జరిగింది. గత శుక్రవారమే ఈయనకి అనుమతులు కూడా ఇచ్చారు ఆయన డ్యూటీ పరంగా మొత్తం చూసుకుంటే. అయితే ఈయనకి ప్రజెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి వీటన్నిటిపైన ఈయన మాట్లాడడానికి అండ్ అలాగే ఈయన మొత్తం రీసెర్చ్ చేసి కూడా మనకైతే క్లియర్గా అప్డేట్స్ అనేటివి ఇవ్వడానికి అయితే ఉన్నారు. సో ఏపీకి సంబంధించి ఇటు రూరల్ డెవలప్మెంట్కి అదే కాకుండా పంచాయతీరాజ్కి కూడా మెయిన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్టివ్గా ఉండడానికి మాత్రం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కృష్ణతేజని మాత్రం తీసుకురావడం జరిగింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.